అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాటి యొక్క మెయిన్ ఉద్దేశాలు, వాటి యొక్క విశేషతల గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈనాడులోకి వెళ్తే, నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నిన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అలాగే నిన్న తెలంగాణలో మీటింగ్ కూడా జరిగింది. దాని యొక్క విశిష్టతలు, అలాగే టీవీకి అధినేత విజయ్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వాటి యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. అందుకని ఈనాడు పేపర్లోకి వెళ్తే, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన విపత్తు నెలకొంది, అందరూ పొదుపుగా వాడుకోవాలి, తెలంగాణ బీజేపీదే, కాంగ్రెస్ భరాస విఫల వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్లో సహనం నశించింది, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ. అయితే బంగారం కొనుగోలులో విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ అవుతుంది. గతంలో విపత్తు యుద్ధాలు వస్తే ప్రజలు దేశహితం కోసం బంగారం ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజలు దానం చేయనక్కర్లేదు. వివాహాలు, ఇతర ఫంక్షన్లు సమయంలో కుటుంబాలు దేశం కోసం ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదు అని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ భరాస విఫల వాగ్దానాలు, కుటుంబ రాజకీయాల్లో ప్రజలకు సహనం నశించింది. ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీతో పాటు వికసిత్ తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రాల్లో కొత్త ఆలోచనలు, విజన్లు, సంకల్పం నడుస్తున్నాయి. బెంగాల్ విజయవంతమైంది. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తుందని తెలంగాణ రాష్ట్రం చెప్తున్నారు అని పేర్కొన్నాడు అని నిన్న నరేంద్ర మోడీ గారు మీటింగ్ లో చెప్పారు. అంటే ఆయన బంగారం కొనొద్దు, మామూలుగా ఈ ఇంధనం కూడా కొంచెం పొదుపు చేయాలి అని చెప్పకనే చెప్పాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా నరేంద్ర మోడీ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత ఆత్మీయంగా తీసుకెళ్తున్నాడు. ఆత్మీయ కలయికలు, అనుభూతులు వేదిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రధాని మోదీ, వారు కుటుంబాలతో కలిసి సీతారాములకు ప్రత్యేక పూజలు అని ఒక హెడ్లైన్ చూడొచ్చు. అలాగే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి అణువణు, గంట ఉత్కంఠంగా సాగినటువంటి టీవీకి అధినేత ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది. ప్రజల డబ్బులు తాకను, తప్పు చేయను, చేసిన వారిని వదిలిపెట్టను, పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణం చేశాక భావోద్వేగ ప్రసంగం అని నిన్న ప్రమాణ స్వీకారంలో మాట్లాడినటువంటి విషయాలు చూడవచ్చు. ప్రభుత్వ పాలనలో కొత్త అధ్యయనం మొదలైంది. దాని వాస్తవ రూపాన్ని చూద్దాం. లౌకికవాద, సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం. అండగా ఉండండి, అందరూ నీతో కలిసి రండి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. తనను అందించినటువంటి ప్రజల కోసం విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సేవలు వంటి వాటిపై ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక్క పైసా ప్రజాధనాన్ని కూడా తాకనని, అది తనకు అవసరం లేదని విషయం అందరికీ తెలుసన్నారు. తాను తప్పు చేయనని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభుత్వంలో ఉన్నవారైనా సరే వదిలిపెట్టనని స్పష్టం చేశారు. గెలిచాం కదా అని ఆటాడిద్దామనే ఆలోచనలు ఎవరిలో ఉంటే ఈ క్షణమే తుడిచివేయాలని ఎమ్మెల్యేలకి ఆయన హితబోధ చేశాడు అని ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే ఇక్కడ పక్కన చూస్తే అండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. పార్సల్ వచ్చింది, మీ చిరునామా అప్డేట్ చేయండి, కొరియర్ పోస్టల్ శాఖ పేర్లతో ఫోన్లకు, కాల్స్, మెసేజ్ లింకులకి ఇవ్వండి అని వాళ్ళు మనకి ఎవరైనా ఫోన్ చేస్తే దీని గురించి చెప్పాడు. నేను కొరియర్ సంస్థ నుండి కాల్ చేస్తున్నాను, మీ పేరు బుక్ చేసి పార్సల్ వచ్చింది, మీ చిరునామా సరిగా లేక డెలివరీ చేయలేకపోతున్నాం, మీ నంబరు ఎంఎంఎస్ పంపిస్తున్నాం, అందులో పూర్తి వివరాలు నమోదు చేయండి అని నమ్మించి డబ్బులు దోచేస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు రోజు రోజుకి వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా పార్సల్ చేసి మీ అడ్రస్లు, మీ ఫోన్ నెంబర్లు, మీ చిరునామాలు, మీ ఓటీపీలు మాత్రం దయచేసి చెప్పొద్దండి అని చేశారు. పోతే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అని ఇంకొక వార్త చూడొచ్చు. శ్రీలంక పరిసరాల్లో విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పరీక్షను తెలిపారు. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని నిన్న చెప్పారు. అయితే సహాతో నీతి ఆయోగ్ సభ్యులతో భేటీ అవుతారు. సోమవారం రాత్రి ఢిల్లీలో చంద్రబాబు బస చేయనున్నారు అని
ప్రధానంగా వార్తలు ఈనాడులో వేశారు. అయితే ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఇది చెప్పుకున్నాం. హైదరాబాద్ తన నివాసంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని చెప్పి బాబు ఇంటూ మోడీ, లోకేష్ ని కలిసిన రాజకీయ చర్చలు, హైదరాబాద్ లో 1:10 మంతనాలు, తెలంగాణ ఏపీ రాజకీయాలపై ప్రధాన చర్చ, ప్రధానికి స్వాగతం పలికినటువంటి నారా కుటుంబం, దేవాంశను దగ్గరకు తీసుకుని భుజాలపై చెయ్యి వేసి మాట్లాడిన మోడీ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది కూడా చెప్పుకున్నాం నిన్న హైదరాబాద్ సభ ప్రాంగణంలో మోదీ గారు మాట్లాడినటువంటిది. ఏడాది వరకు బంగారం కొనొద్దు అని చెప్పి చేసాం, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి అని మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే మరి కిందకు వస్తే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. త్వరలోనే కనెక్ట్ స్కూల్ ప్రభుత్వ బడుల అభివృద్ధికి బడి కోసం విరాళం కోసం పోస్టల్ యాప్ 68 రకాల వస్తువుల డెలివరీ అవకాశం, పూర్వ విద్యార్థుల దాతల సాయమే ఆసరా, త్వరలోనే లోకేష్ తో పోస్టల్ లాంచ్ కి సన్నాహాలు అని చెప్పి ఒక వార్త చూస్తామండి. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల దాతల సులభంగా భాగస్వామ్యం అయ్యేలా పాఠశాల విద్యార్థి శాఖ ప్రత్యేక కార్యాలయానికి శ్రీకారం చుట్టింది. బడుల అవగాహన కోసం విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు వెబ్ పోస్టర్లను మొబైల్ యాప్ తీసుకుని రావాలని నిర్ణయించింది. క్రమానికి బడి కోసం అనే పేరును పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంగ్లీష్ లో అందరికీ చేరువయ్యేలా కనెక్టింగ్ స్కూల్ అనే పేరుతో నిర్ణయించింది. ఇప్పటి వరకు బడుల్లో విరాళదాతలు ఇచ్చేటువంటి ఆన్లైన్ విధానం లేదు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వార్తని మనం చూడొచ్చండి. అలాగే ఇక్కడ ఒక వార్త అండి. నిన్న త్రిష టీవీకి అధినేత ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు భావోద్వేగానికి గురైనటువంటి విషయం రాశారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండి. 5,321 కోట్ల నష్టం, కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోయినటువంటి రాష్ట్రం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. స్మర్స్ విధానం అమల్లో ఆర్థిక శాఖ వైఫల్యం, ఇందులోని లోటుపాట్లు అధిగమించినటువంటి వైనం, 2024-25లో 55% నిధుల వినియోగం, 2025-26లో అయితే 34% నిధులు వాడుకుందని చెప్పి ఒక వార్త చూడొచ్చు. ఇంకొక మెయిన్ వార్త అండి. టెండర్ మెడికల్ కార్పొరేషన్ లో తవ్వే కొద్ది అక్రమాలు అని చెప్పి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వేశారు. 340 కోట్ల టెండర్ డాక్యుమెంట్లను బయటికి అస్మదీయ ఢిల్లీ కంపెనీలకు అప్పగించినటువంటి అధికారులు, మ్యాన్యుఫ్యాక్చరేషన్స్ తో ఆ కంపెనీ బేరసారాలు, గత శుక్రవారమే లీక్, వాట్సాప్ లో సర్క్యులేషన్, సీఎం తో ఆరా తీస్తున్న అధికారులు బేఖతార్, అస్మదీయ కంపెనీలో ఆర్డర్లు వచ్చేలా స్కెచ్ అని చెప్పి ఒక వార్త వేశారండి. ఐఐటి భువనేశ్వర్ లో ఐఐటి ఏపీ విద్యార్థి మృతి అని చెప్పి ఒక వార్త వేశారు. 48 గంటల్లో అల్పపీడనం, 4 రోజుల్లో వర్షాలు అని చెప్పి చేశారు. అయితే నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఒకటి ఉంది. సాక్షిలో కూడా అదే వార్త అండి. విజయ్ ప్రమాణ స్వీకారం విషయం మెయిన్ లో వేశాడు. మోదీ గారు మాట్లాడినటువంటి విషయం అది వేశారు. అయితే ఇక్కడ హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్ అది వేశారు. ఇక్కడ చూడండి, ఇదే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పింది. సీఎం స్నేహితులకైనా జాక్పాట్, సన్నిహితులకైనా జాక్పాట్, లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు తీరును ప్రశ్నిస్తున్నటువంటి రాజధాని రైతులు. నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురికి 5.39 ఎకరాల సిఆర్డిఏకి అప్పగింత. ఫలితంగా వెస్ట్ బైపాస్ కు పక్కనే 1500 గజాల చొప్పున 2 అంటే 1000 గజాల చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయింపు. ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎదురుగా కోటలలో 660 గజాల చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు. చంద్రబాబుకు సన్నిహితుడైన బెజవాడ రమేష్, ధనేష్కులకు సుబ్బారావు కుటుంబ సభ్యులకు ఇదే రీతిలో ప్రాధాన్యం. సచివాలయానికి కూతవేటు దూరంలో సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్లు కేటాయింపు అని చెప్పి ఒక పేపర్ వేశారు. రేపు దీనికి విరుగుడుగా ఆంధ్రజ్యోతిలో సపరేట్ గా ఇంకొక వార్త వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో రేపు కూడా చూద్దాం. పోతే వైద్య శాఖలో లీకు వీరుడు, వైద్య పరికరాల ఇతర కొనుగోలులో ఢిల్లీ సంస్థ దాసోహమై ఏపీఎంఎస్ఐడిసి త్వరలో టెండర్లు పిలిచి 100 రకాల సర్జికల్ సామాగ్రి జాబితా ముందే లీక్ అని చెప్పి దాని గురించి ఒక వార్త వేశారు. ఐఐటి భువనేశ్వర్ ఏపీ విద్యార్థి మృతి,
ఇక్కడ గుంటూరు జిల్లా మావెల్లపల్లిలో ఉద్రిక్తత. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మావెల్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మద్దతు లేక ధర లేకపోవడంతో రైతులు నిల్వ చేసుకున్నటువంటి మొక్కజొన్న బస్తాలు తడిచిపోయినాయని చెప్పి ఒక వార్త చూడొచ్చు. పోతే ఇక్కడ చూడండి, రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే వనకాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని సైన్యం ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా కాలనీ వాసులపై దౌర్జన్యానికి పాల్పడింది. ఈ ఘటనలో 6గురిపై కేసు నమోదైందని చెప్పి జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు గురించి ఒక వార్త ఉంది. థ్యాంక్ యూ అండి.